పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే టీ టైం ఉదయ్ని తీసుకొచ్చి అక్కడ కాకినాడ ఎంపీగా ప్రకటించడం, అక్కడ సానా సతీష్ను కూడా పక్కన పెట్టగలిగారని చాలా ధైర్యం చేసినట్టే, చాలా గట్టి ఒత్తిడి చేయగలిగినటువంటి పరిస్థితుల నుంచి. అయితే ఇప్పుడు అట్లాంటి పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఒకటి పిఠాపురం అయితే ఇంతకుముందు నేను చెప్పాను, అక్కడ ఏరియాల వారీగా ఎవరెవరికి అప్పచెప్పారు అన్నట్టు. పార్లమెంటు స్థానానికి పోటీ చేసినా గట్టిగానే దమ్కి ఇవ్వాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ జగన్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదని 2014లో ప్రయత్నించారు, 2019లో ప్రయత్నించారు, 2024లో జగన్ని దించాలని చూస్తున్నారు. తనని దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నిస్తున్న పవన్ని ఎరగనివ్వకూడదని ఇటు జగన్ కూడా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఎంతటి సీరియస్ ఎఫర్ట్ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారనడానికి సాక్ష్యం అక్కడ నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డబ్బులు పంపింగ్. ఖచ్చితంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంపింగ్ చేస్తారా లేదా, లేదు డబ్బులతో అవసరం లేకుండా ఓట్లేస్తారా అక్కడ ప్రజలు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలన్నది ప్రతి జనసేన కార్యకర్త కసి. అందుకోసం రాష్ట్రం నలుమూల నుండి అక్కడికి వెళ్ళి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.